అందరికీ నమస్తే. మళ్ళీ వచ్చేసింది మన ఉగాది. ఉగాది అంటే ఉగాది పచ్చడి, కొత్త బట్టలు, తెలుగు సంవత్సరాదిగా అందరికీ తెలుసు. కానీ ఉగాది పండగకే 2000 సంవత్సరాల పైబడినటువంటి చరిత్ర ఉందని చాలామందికి తెలియదు. అయితే ఈరోజు దక్షిణ భారతదేశ సంస్కృతి లోతుల్లోకి వెళ్ళి చారిత్రాత్మకమైన ఈ ఉగాది పండగ యొక్క చరిత్ర ఏంటి, అసలు ఉగాది విశిష్టత ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రజలకు ఉగాది, యుగాది అని కూడా పిలువబడే ఈ పండుగ నూతన సంవత్సరానికి ప్రతీక. ఇది కొత్త పనుల ప్రారంభోత్సవాలు, సాంస్కృతిక వేడుకలకి సమయం. కానీ ఈ పండగ ఎక్కడ ప్రారంభమైంది, దీని వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి అని తెలుసుకోవడానికి మనం కాస్త వెనక్కి వెళ్దాం. ఉగాది మూలాలు పురాతన గ్రంథాలు, ఖగోళ పరిశీలనలో లోతుగా పాతికిపోయాయి. ఉగాది పేరు సంస్కృతంలోనిది. యుగం అంటే శకం, ఆది అంటే ప్రారంభం, అంటే ఇది యుగానికి ప్రారంభం అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం ఉగాది బ్రహ్మదేవుడితో ముడిపడింది. ఆయన విశ్వ సృష్టికర్త అని నమ్ముతారు. మహాప్రళయం తర్వాత బ్రహ్మదేవుడు మళ్ళీ తిరిగి కొత్త విశ్వాన్ని ఈ రోజే సృష్టించాడని నమ్ముతారు. వేదాలని హరించిన సోముకుణ్ణి వధించి మత్స్యావతారి అయిన విష్ణువు వేదాలని బ్రహ్మకప్పగించిన శుభతరుణాన్ని పురస్కారంగా ఈ ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టిని ఆరంభించాడు అనే సంకేతంగా ఉగాది జరపబడుతుంది అని కూడా చెప్పబడుతుంది. ఇక రామాయణంలో కూడా ఋతువులన్నీ గడిచి 12వ నెల అయిన చైత్ర మాసంలో శుద్ధ నవమి నాడు రాముడు జన్మించినట్టుగా బాలకాండంలో ఉంది. దీనిని బట్టి రామాయణంలో కూడా ఉగాది గురించి చెప్పబడింది. ఉగాదికి వేల ఏళ్ల నాటి చరిత్ర ఉందనడానికి దక్షిణ భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో కనిపించే చారిత్రక గ్రంథాలు, శాసనాలే ఉగాది యొక్క దీర్ఘకాల ప్రాముఖ్యతకు సాక్ష్యాలుగా మనకి అందిస్తాయి. చరిత్ర అంతటా రాజులు, వారి సామ్రాజ్యాలు ఈ పండుగని గుర్తించి జరుపుకున్నాయి. ఇది సాంస్కృతిక ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఇంకాస్త లోతుకు వెళ్తే క్రీస్తు పూర్వం 230 నుంచి క్రీస్తు శకం 220 వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలని పాలించిన శాతవాహనులు, ఇంకా 6వ శతాబ్దంలో పాలించిన చాళుక్య రాజవంశీయులు ఉగాది సాంప్రదాయాలని ప్రోత్సహించడంలోనూ వాటిని పరిరక్షించడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఈ ఉగాదిని వారు పండుగగా జరుపుకున్నారు అనడానికి పురాతన గ్రంథాలు, శాసనాల్లో రాయబడటమే కాక పండగ యొక్క లోతైన చారిత్రక మూలాల గురించి కూడా ప్రత్యేకంగా వాటిలో చెప్పబడింది. ఇక ప్రస్తుత కాలానికి వస్తే ఉగాది ఒక ఆదరణీయమైన పండగగా మిగిలిపోయింది. కుటుంబాలు కలుసుకుంటాయి, ఇళ్ళు రంగురంగుల రంగోలీలు, మామిడాకుల తోరణాలతో అలంకరించబడతాయి, సాంప్రదాయ వంటకాల సువాసన గాలిలో వ్యాపిస్తుంది. ప్రస్తుత కాలంలో ఉగాది అంటే ముఖ్యమైన అంశాల్లో ఒకటి ఉగాది పచ్చడి. ఈ ప్రత్యేకమైనటువంటి వంటకం జీవితంలోని వివిధ రుచులను సూచిస్తుంది. తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, ఇంకా వగరు అన్ని అనుభవాలని స్వీకరించమని మనకి గుర్తు చేస్తుంది. ఇందులో 6 రుచులు ఒక్కొక్కటి జీవితంలోని ఒక్కొక్క అంశాన్ని సూచిస్తాయి. మామిడి పండు పులుపు కోసం అంటే ఇబ్బందులని, బెల్లం తీపి అంటే సుఖాలని, వేప పువ్వు చేదు అంటే విరక్తిని, ఉప్పు ఉప్పదనం అంటే ఆసక్తిని, మిర్చి అంటే కారం ఇది ఆవేశాన్ని, నీరు సహనాన్ని సూచిస్తుంది. ఉగాదికి గుర్తొచ్చే మరొక అంశం పంచాంగ శ్రవణం లేదా వార్షిక భవిష్యత్తును వినడం కూడా పండగలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఇది పాడి పంటలు, వాతావరణాలు, రాశి ఫలాలు, మంచి చెడ్డల గురించి, రాబోయే సంవత్సరం యొక్క జ్యోతిష అంచనాలని, అంతర్సృష్టిని అందిస్తుంది. ఉగాది కొత్త పనులు ప్రారంభాలకు కూడా సమయం. ప్రజలు కొత్త దుస్తులని ధరిస్తారు, శుభాకాంక్షలు తెలుపుకుంటారు, పెద్దల ఆశీర్వాదం పొందుతారు. హైదరాబాద్ లాంటి సందడిగా ఉండేటువంటి వీధుల నుండి ఏపీలోని ప్రశాంతమైన గ్రామాల వరకు కూడా ఉగాది సారాంశం ఒకేలా ఉంది. అదే జీవితం, సంస్కృతి, సాంప్రదాయమే ఈ వేడుక. ఉగాది యొక్క గొప్ప చరిత్ర, ఇందులో పాటించే సాంప్రదాయాలు
దీనిని నిజంగా ప్రత్యేకమైన పండుగగా చేస్తాయి. ఇది మన మూలాలకు, మన అనుబంధాన్ని, కొత్త ప్రారంభాలని స్వీకరించడం లాంటి ప్రాముఖ్యతని గుర్తు చేస్తుంది. ఇక ఉగాది ఒక వర్గానికే చెందిన పండగ కాదు, మన పండుగ, మన సాంప్రదాయాలని, సంస్కృతిని గౌరవించేటువంటి పండుగ. ఉగాది చరిత్ర ద్వారా ఈ ప్రయాణంలో నాతో చేరినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వేడుక యొక్క చరిత్ర మీరు తెలుసుకున్నారు సరే, మరి మీ స్నేహితులు, బంధువులు కూడా తెలుసుకోవాలి కదా. అంటే వారికి ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేసి ఈ ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యతని తెలియచేయండి. అంతేకాకుండా ఇంకా ఇలాంటి విషయాలని మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చేటువంటి ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలు మీ వరకు వస్తాయి. ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.